హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో బొమ్మలు ఎలా ఉన్నాయో చెప్పండి. బొమ్మ చూసారా, మెడ ఎలా ఊగుతూ ఉంటుందో? చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బొమ్మ. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ బొమ్మ కూడా ఇలా ఊగుతూ ఉంటుంది. ఇవి రెండు నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇంకా ఈ కృష్ణుడి బొమ్మలు ఈ రెండు మాత్రం నేను హైదరాబాద్లో కొనుక్కొచ్చాను. ఈ ఆవు బొమ్మలు కూడా హైదరాబాద్లోనే కొనుక్కొచ్చాను. ఇవి రెండు. ఇటు వచ్చేసి ఇక ఈ సీసాలో లైట్స్ వెలుగుతూ ఉంటాయి. నైట్ టైంలో లైట్ బంద్ చేసి ఎత్తే వెలుగుతూ ఉంటాయి. ఇలా చాలా వరకు హైదరాబాద్లో కొనుక్కొచ్చిన బొమ్మలే ఉన్నాయి. చాలా వరకు హైదరాబాద్ ఈ పిల్లి బొమ్మ అయితే మాట్లాడిద్ది. ఈ బొమ్మ వచ్చేసి ఇక్కడ ఈ బొమ్మ బావ శబరి వెళ్ళినప్పుడు తెచ్చాడు. ఇంక ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. వీటికి డక్ బొమ్మలు వచ్చాయి 3 చిన్నవి. అవి బొమ్మలు ఎక్కడో పెట్టాను. ఇంకా ఇవి కూడా ఆన్లైన్లో చేశాను. ఇవేమో టెడ్డీ బేర్ బొమ్మలు. ఇంకా ఇంకొకటి చూంచుతాను మీకు, లైట్ బంద్ చేసి. చూసారా ఎలా వెలుగుతున్నాయో? నైట్ టైంలో ఈ లైట్లు ఇలా వెలుగుతూ ఉంటాయి. ఇగో ఈ బొమ్మలకు ఇలా సెట్ చేసాము. ఇలా నైట్ టైంలో పడుకునేటప్పుడు కూడా ఈ లైట్స్ వేసుకొని ఇంకా పడుకుంటాము మేము. ఎందుకనంటే ఇంకా ఆ లైట్స్ వేయము, ఈ లైట్స్ బాగుంటాయి అని గిట్లా బొమ్మలకి ఇట్లా సెట్ చేసాం. చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైంలో. ఇంకా ఇటు 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 పైన కూడా ఉన్నాయి. ఇవన్నీ బొమ్మలే. ఇంకా ఇంకా ముందు రూమ్లో కూడా చాలా అంటే చాలా బొమ్మలు ఉన్నాయి. ఒకరోజు హోమ్ టూర్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను. చాలా అంటే చాలా బొమ్మల పిచ్చి. ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవు, కానీ కొనుక్కొని వస్తూనే ఉంటాను. నేను ఎటన్నా వెళ్తే నాకు బొమ్మలు నచ్చితే కొనుక్కొస్తాను. ఇది వచ్చేసి మా బెడ్. ఆ టెడ్డీ బేర్ బొమ్మ మా పాపది గిఫ్ట్ వచ్చింది. అది గుర్తు కోసం వాళ్ళు పాడు చేస్తారని అవి అక్కడ పెట్టేశాను. ఇది కూడా గిఫ్టే వచ్చింది, ఆ చిన్న బొమ్మ. అవి అక్కడ మా అక్కయ్య వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఫోటోలు అలా మార్నింగ్ లేవగానే చూడొచ్చని అట్లా పెట్టుకున్నాను. ఈ బీరోలు వచ్చేసి అమ్మవారి చీరలు ఉంటాయి, నా చీరలు ఉంటాయి. ఎక్కువ ఈ బీరోని తీయము, ఎందుకనంటే అమ్మవారి చీరలు ఉంటాయని. కాబట్టి అవి శుక్రవారం ధూపం వేస్తాం అమ్మవారి చీరలకు. కొలంపాక అమ్మవారు టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పురాతనంది టెంపుల్. కానీ అక్కడ చండికా అమ్మవారి కాడికి పోయి ఏది మొక్కుకుంటే అది అయిద్ది. మేము పోయినప్పుడల్లా 2-3 చీరలు పూజారిని అడుక్కొని తీసుకొస్తూ ఉంటాము. అట్లా మాకు ఇక తీసుకొచ్చిన చీరలన్నీ పెడతాము. అప్పుడప్పుడు ఎప్పుడైనా మా పాప వాళ్ళు చిన్నోళ్ళే కాబట్టి కుట్టిస్తాను, వాళ్ళకు మాత్రం అవి కుట్టిస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలే కాబట్టి కుట్టియొచ్చని చెప్పారు. అందుకే అప్పుడప్పుడు వాళ్ళకి కుట్టిస్తాను అవి ఎక్కువ ఉంటే. ఇవి టెడ్డీ బేర్ బొమ్మలు. అగో ఇది మాత్రం మా పెద్దక్క వాళ్ళ పాప నా పెళ్లి రోజు గిఫ్ట్ ఇచ్చింది. ఈ రామచిలుక కూడా మాట్లాడిద్ది చాలా. అంటే మాటలు అంటే మనం ఏది చెప్తే అది అంటూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ ఆవు బొమ్మ నాకు ఇష్టమైన అమ్మవారు జాతరలో కొన్నాను. ఆవు బొమ్మ కూడా అరుస్తూ ఉంటుంది. ఇక ఇది అరుస్తూ ఉంటుంది. ఇంకా ఏంటంటే పిల్లగాండ్లు పాడు చేస్తారని ఇలా అన్ని షెల్పులలో సర్దాను. ఇట్లా చిన్న చిన్నవి ఇవన్నీ. ఈ బొమ్మలు అంటే చాలా ఇష్టం నాకు. బొమ్మలు ఎంత అంటే అంత ఇష్టం. చిన్న చిన్న ఇగో ఈ ఇల్లు బొమ్మలు మా పిల్లలు అప్పుడప్పుడు మనీ దాచుకుంటారు. ఇవి ఇట్లా కటన్స్ వేసుకుంటాను, ఎందుకంటే దుమ్ము పట్టిద్ది. ఏనుగు బొమ్మలు అయితే చాలా ఉంటాయి. ఆ పికాక్ బొమ్మ కూడా ఉండాలని పెట్టుకున్నాను. ఎందుకంటే ఎక్కడో విన్నాను పికాక్ బొమ్మలు ఇంట్లో ఉండాలి అదృష్టము అని అంటే విన్నాను. ఇగో ఇది ఆన్లైన్లో తీసుకున్న బొమ్మ. నాకు వినాయకుడు బొమ్మలు అంటే కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకే వినాయకుడు బొమ్మలు ఇవన్నీ ఎక్కువ హైదరాబాద్లో తెచ్చిన బొమ్మలే ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్లో తెచ్చిన బొమ్మలే. ఇదైతే ఈ బొమ్మ అయితే నా పెళ్ళిగా ముందుకు 2007లోనో ఏమో కొన్న బొమ్మ. అది ఇట్లా డెకరేషన్ చేసి పెట్టాను గుర్తు కోసం. నాకు చాలా ఇష్టం ఈ బొమ్మ అంటే. జాతరలో కొనుక్కున్నాను నా మ్యారేజ్గా ముందుకు. ఇంకా గుర్తు కోసం అలాగే ఉంది. ఇటు వచ్చేసి మా వారి బట్టలు ఉంటాయి డైలీ యూజ్. ఇంకా ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు అయితే అటు బీరో ఉంది హాల్లో బీరోలో ఉంటాయి.
మా ఆయన బట్టలు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.